మాదిగ అమరవీరుల దినోత్సవం రోజున పేదలకు 300 మందికి అన్నదాన కార్యక్రమం జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో ఏలూరు కండ్రికగూడెం ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయంలో మాదిగ అమరవీరులకు ఘన నివాళులర్పించి వారి ఆశయం ముందుకు తీసుకువెళ్లాలని రమేష్ పిలుపునిచ్చారు. అనంతరం పేదలు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంఆర్పీ సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, మాదిగ దళిత నాయకులు మునుల జాన్ గురునాథ్ పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. కందుల రమేష్ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక కుల సంఘం కాకుండా మానవీయ కోణంలో చూడాలని, మానవాళి కోసం తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాప్య పెన్షన్ గాని, ఆరోగ్యశ్రీ, వితంతువుల పెన్షన్, ఎస్సీ/ఎస్టీ పరిరక్షణ చట్టాన్ని పదును పెట్టిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమం చేసి అమలు పరిచారని, ఈ ఉద్యమంలో భాగంగా మాదిగ అమరవీరులు వారి ప్రాణాలను తృణప్రాయంగా వదులుకున్నారని, సురేంద్ర, మహేష్, భారతి, చింతాటి రాజేంద్ర ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ఆత్మగౌరవం, ఎస్సీలు, ఏబీసీడీలు వర్గీకరణ సాధించుకున్నామని రమేష్ అమరవీరులను కొనియాడారు. రాజేశ్వరరావు మాట్లాడుతూ 31 సంవత్సరాలుగా ఉద్యమాన్ని తమ ప్రాణాలకు లెక్క చేయకుండా ముందుకు తీసుకెళ్లడంలో ఎంతోమంది అమరులయ్యారని, వారి ఫలితంగా వర్గీకరణ సాధించామని, అమరవీరులకు వర్గీకరణం అంకితం చేస్తున్నామని తెలియజేశారు. జాన్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఈదుముడిలో 1994లో 18 మందితో ఎంఆర్పీఎస్ను స్థాపించి లక్షలాది మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలను ఉద్యమం బాట పట్టే విధంగా మందకృష్ణ మాదిగ ఈ దేశంలో ఎవరూ చేయలేని ఉద్యమం చేశారని, వారికి పద్మశ్రీ రావడం ఆశించదగ్గ విషయమని తెలియజేశారు. కాశీకృష్ణ ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ స్థాపించి రాజ్యాధికార దిశగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 2029లో తెలుగు ఉభయ రాష్ట్రాలలో రాజ్యాధికారం చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ నాయకులు పాల్రాజ్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పలివెల చంటి, ఉపాధ్యక్షులు తనగల శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి మురళి, గౌరవ అధ్యక్షులు జిజ్జివరపు ప్రతాప్, దళిత నాయకులు పొలిమేర హరికృష్ణ, దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జివరపు రవిప్రకాష్, మద్దాల తిరుపతిరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆయనపత్తి మాధవరావు, ఏలూరు వర్కింగ్ అధ్యక్షులు గూడూరు రాజేష్, ఇన్ఛార్జ్ కందుల నాని, బయ్యారపు కుటుంబరావు, చాట్ల సాయిబాబా, కొమ్ము జాన్, జమ్ముల జాన్సన్, వినుకొండ ఎలీషా, పులుకూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాలుగా అలుపు ఎరగని పోరాటం చేస్తున్నటువంటి మా ఉద్యమకారులకి హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు మాదిగ అమరవీరులకి జోహార్లు అర్పించడానికి ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు హెడ్ క్వార్టర్లో మా మాదిగలు మిలిటెంట్ పోరాటానికి కూడా సిద్ధపడే పెద్దలు కానీ యువకులు కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు ఉభయ రాష్ట్రాలు, ఈ భారతదేశంలో ఎంతోమంది మాదిగల అస్తిత్వం కోసము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణ అంశంపై వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా వదులుకున్నటువంటి మా మహేంద్ర మాదిగ, సురేంద్ర మాదిగ, భారతి మాదిగకి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజేంద్ర మాదిగకి మా అందరం కూడా నివాళులు అర్పించడానికి మేము ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఏలూరు జిల్లాలో పద్మశ్రీ కృష్ణమాది గారు ఆధ్వర్యంలో మరి పనిచేసినటువంటి మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించే రోజు ఈరోజు. మరి ఈ కార్యక్రమాన్ని మరి జిల్లా అధ్యక్షులు ఎంఎస్పీ కందుల రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏలూరు నగరంలో ఉండబట్టి మాదిగ పెద్దలందరూ కూడా విచ్చేసి నివాళులు అర్పించడానికి వచ్చేసిన అందరికీ కూడా మరి కృష్ణమాది గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఎంతో 30 సంవత్సరాల నుంచి కష్టపడితే కానీ ఈ రోజున ఫలితాలు అందుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. అలాగే ఫలితం అందుకోవడానికి సిద్ధంగా లేని మా తమ్ముళ్ళు అమరవీరులకు నివాళులు అర్పించడానికి మేమందరం కూడా ఈరోజు ఈ కండ్రిగూడెం పంచాయతీ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. మరి ఈ యొక్క వచ్చే ఫలితాన్ని మరి అమరవీరులైన తమ్ముడికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మందకృష్ణ మాదిగ గారు ఏబీసీల వర్గీకరణ అనే అంశం మీద అలుపెరగన పోరాటం చేసినప్పుడు నా మాదిగ జాతి మృతవీరులు ప్రాణాలు సైతం తెగించి మరి ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూనే జరుగుతూ ఉంది. కాబట్టి మా యొక్క ఉద్యమం ధ్యేయం ఏంటంటే వర్గీకరణ అంశం తీసుకుని పనిచేస్తున్నాం. వర్గీకరణ వస్తుంది, తప్పకుండా మాదిగ జాతి అభివృద్ధి చెందని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్న. థ్యాంక్ యూ ఆల్.